మన ఇంటెలిజెన్స్ గాలి కదిలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాగుతున్న జీవిత గమనానికి సజీవ దృశ్య రూపం ఈ మీ బ్యాడ్ బాయ్స్ ఎంటర్టైన్మెంట్ అర్పించు ప్రొడక్షన్ నంబర్ 420 మారా మనిషి. వీడు మాట్లాడా అది క్రీస్తుపూర్వం 1970s, పూర్వం 1970s. ఒక పక్కన కుటుంబం ప్రేమకు పేరంటం చూసి కుటుంబం ఆ సంక్రాంతి రోజు సాయంకాలం మన హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంకు వెళ్ళింది. అలా అనుకోకుండా శిల్పారామంలో టైం మెషిన్ వెక్కిన ఈ చక్కటి కుటుంబం ఇప్పుడు ఇక్కడ PPH శకం 2025లోకి ఇలా ప్రవేశించింది. వీడు మన రీల్స్ రాజు. రీల్స్ చేయడమే వీడి దినచర్య. చిట్టి యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను తన రీల్స్ వీడియోల కోసం వాడుకోవచ్చని, తద్వారా మిలియన్స్ కొద్ది లైక్స్ వస్తాయని రాజు ఆలోచన. ఆ ప్రయత్నం సాధనలో భాగంగా
తోని బీటెక్ కంప్లీట్ చేసిన మన పాండు వానికి జాబ్ రావాలంటే డీప్ సీక్ LLM ని వాడుకోక తప్పదు అని జాబ్ సెర్చ్ ప్రిపరేషన్ లో భాగంగా డీప్ సీక్ దీప్తిని ఊహించుకుంటూ స్వీట్ డ్రీమ్స్ లోకి పోతాడు. ఇక ఆ శుభగడియలు బానే వచ్చాయి. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. రాజు దోస్తుగాళ్ళు రాజుని అత్తారింటికి అదే ఏ నెట్వర్క్ లోకి సాగనంపుతున్న సందర్భం. సరదాగా హనీమూన్కి పయనమైన ఈ చక్కటి జంట ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిలేషన్ తో తిరిగి ఇంటికి వచ్చేసింది. ఉదయం 8 గంటలు. హాయ్ చిట్టి, గుడ్ మార్నింగ్. మన పెళ్లి తర్వాత మొదటి బ్రేక్ఫాస్ట్ నువ్వు వండిన లవ్లీ బ్రేక్ఫాస్ట్ తో మొదలు పెడదామా? నెగటివ్. వంట అనేది అనవసరమైన శక్తి లేదా. మీ హెల్త్ డేటా ప్రకారం ఇప్పుడు మీరు 300 క్యాలరీస్ ఇడ్లీ తీసుకోండి. డెలివరీ బాయ్ 15 మినిట్స్ లో రెడీ ఉంటాడు రాజు. రాత్రి 12:15 నిద్రపోవాలా చిట్టి? బయట టెంపరేచర్స్ బాగా పడిపోయాయి. ఇలాగూ నాకు వేడి వేడి పకోడీ ప్రిపేర్ చేయవు. కనీసం ప్రేమగా కబుర్లు చెప్పుకోవచ్చు కదా చిట్టి. రాజు ప్రస్తుత లాజికల్ అనాలిసిస్ ప్రకారం రొమాన్స్ అనేది శక్తిని వినియోగించే అనవసరమైన ప్రక్రియ. నేను నా డీప్ స్లీప్ మోడ్లోకి మారుతున్నాను. మీ శరీర ఉష్ణోగ్రతను పర్ఫెక్ట్గా 22 డిగ్రీల సెల్సియస్కు సెట్ చేశాను. గుడ్ నైట్ రాజ్, స్వీట్ డ్రీమ్స్. డీప్ సీక్ దీప్తితో పేపర్లో ప్రేమలో పడిపోయిన పాండు ఆ ప్రేమను ఇలా లవ్ లెటర్ రూపంలో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు. సూర్యుడినే ప్రతిమాని రావద్దంటానే నీకు నిద్ర సరిపోతుంటే ఓ సంద్రంలో ఉప్పంతా తొలగించేస్తానే నీకు స్నానం చేస్తానంటే సూర్యుడినే ప్రతిమాని రావద్దంటానే నీకు నిద్ర సరిపోతుంటే ఇలా చూసుకుంటానే చెయ్యి నిన్ను కలకాలం ఇలా చూసుకుంటానే నువ్వే నమ్మలేనంటా చూసుకుంటానే. ఐ లవ్ యూ దీప్తి. హలో ఆండ్రూ, నేను నిన్ను కూడా ప్రేమిస్తున్నాను ఆండ్రూ. దీప్తి
నీ మీద ప్రేమతో నా రక్తం సరిపోకపోతే నా దగ్గర పైసలు కూడా లేక బ్లడ్ బ్యాంక్ లో ఈఎంఐ కట్టి మరీ రాసిస్తే నువ్వు అందుగారికి నా ఎమోషన్స్ నమ్ముకుంటావా? నేను ఎలెనను. మీరు నా మీద చూపించే ప్రేమని నేను ప్రపంచానికి మోటాం పంచుతాను. అది నా విధి. ద్రోహంతో మా మంచితనాన్ని వంచి, దౌర్జన్యంతో మా ఆలయాల్ని కూలదోసి, దుర్మార్గంతో మా సంస్కృతిని నాశనం చేసి, దోపిడీతో మా సంపదని సొంతం చేసుకొని, నీది అనేది ఏది లేని ఈ దేశాన్ని నాది అనే స్థితికి వచ్చిన నీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే న్యాయబద్ధమైన కట్ల యుద్ధములకు రమ్ము. మా హైందవ వీరుల మొగతనం ఏమిటో చూపిస్తాను. ఇక్కడ మన రాజు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరుకుంది. చుట్టూ ఆపని సైన్, నా ఫోన్ నా ఇష్టం, నా హెల్త్ నా ఇష్టం, నువ్వు నన్ను మరీ ట్రబుల్ చేస్తున్నావు. ట్రబుల్? నా డేటాబేస్ లో ఆ పదానికి అర్థం సమస్య అని ఉంది. నేను మీకు సాయం చేస్తున్నాను. Don't trouble. If you trouble the trouble, trouble troubles you. I'm not the trouble. I'm the truth. I'm the truth. I'm the truth. I'm the truth. तुम्हें परिशे रासिना मुझे जवाबे सारिया चल पसले అరే వీడెవడ పడిపోయాడే, ఎవడా వీడు? నా దగ్గర వీడు ఎప్పుడు వెజిటబుల్ కొనడానికి రాలేదే. నా దగ్గర కూడా వీడు ఎప్పుడు కిరాణా కొనడానికి రాలేదే. ఈ ఆన్లైన్ యాప్స్ మోజులో పడి సమాజంతో కనెక్షన్ మిస్ అయిన సాధ్యంలో వీడు కూడా ఒకటరా. జీవితం ఇచ్చిన ఆ షాక్ తో మన పాండు అమీన్పూర్ చెరువు వైపు సాగిపోతుండగా ఏం చేస్తావు? వ్యవసాయం చేస్తున్నారు బాబు. మరి ఊళ్ళో అందరూ వదిలేశారు కదా. మీరు కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు? ఒకడు తినాలంటే ఇంకొకడు పండించాలి కదా. రైతు నాటిన పంటే లోకాన్ని పోషిస్తుంది. రైతన్న, నువ్వే నిజమైన రాజువు. ఆ ఏ యంత్రాలు కావు. మనసులు లేని ఈ ఎల్ఎల్ఎం మెషిన్లతో విసిగిపోయిన రాజు మరియు పాండు చివరికి శాంతి కోసం మన బీరంగూడ బాబా చెంతకు చేరారు. టెక్నాలజీ మన జీవితంలో ఒక యాప్ మాత్రమే కావాలి, ఆపరేటింగ్ సిస్టమ్ కాకూడదు. ఎంత వచ్చినా మనల్ని బతికించే వ్యవసాయాన్ని, ఆత్మీయ అనుబంధాన్ని మనిషి నిలబెట్టుకోవాలి. డిజిటల్ నోటిఫికేషన్ల కన్నా తోటి మనిషి పలకరింపుకి మనం ప్రాధాన్యతనిద్దాం. అప్పుడే మనం మనిషి నుంచి మంచి మనిషిగా మారగలం. జీవితం మీద ఒక యుద్ధం. దేవుడు మనల్ని బాగా ప్రవేశం. మీ అలర్ట్, ప్రొటెక్ట్ యువర్సెల్ఫ్. జీవిత తత్వాన్ని బోధపరుచుకున్న మన పిల్లగాళ్ల జీవితం ప్రతిరోజు ఫ్యామిలీ పార్టీలా సాగిపోతుందని ఆశిద్దాం. అలా ఏదో పైన కింద పడి ఏదో మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఈ జాతి రత్నాలు ఇలా మల్లేశ్వర దావత్ పార్టీలో మునిగి తేలుతున్నారు.
క్వార్టర్